రంగారెడ్డి జిల్లా రాచకొండలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు యువకులు జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇల్లు టార్గెట్గా దొంగతనాలు చేస్తున్నారు. ఈ నెల 13న మీర్పేట్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో వీరిలో ఇద్దరిని అరెస్టు చేశారు మీర్పేట్ ఎస్ఐ సిఏ. ఇక గతంలో వీరిపైన సుమారుగా 20కి పైగా ఉన్నాయి కేసులు. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ పలు కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. వీరి నుంచి 6,80,000 రూపాయల నగదును రికవరీ చేశారు పోలీసులు. ఈ నెల 13వ తారీఖు రోజు విశాఖ నగర్ అల్మాజ్గూడ దగ్గరలో మా మీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. మధ్యాహ్నం ఆయన 1:30 సమయంలో ఇల్లు లాక్ చేసి మనసర్కరం పోయి మళ్ళీ 3:30కి ఇంటికి వచ్చి చూస్తున్న వరకు ఇల్లు లాక్ పగలగొట్టి అందులో ఆయన 11 లక్షల రూపాయలను దొంగిలించడం జరిగింది. ఇంటికి వాళ్ళు పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేస్తే కేసు బుక్ చేసుకొని సార్ మన సిపి రాజకొండ సిపి సుధీర్ బాబు సారు, డీసీపీ క్రైమ్ సారు, మన యజమాని డీసీపీ సారు వాళ్ళ గైడ్లైన్స్లో, మైసీపీ సార్ యొక్క గైడ్లైన్స్లో వాటి 3 టీం తయారు చేసి ప్లస్ ఈ అఫెండర్స్ గురించి మేము చెప్తున్నాం. అదేవిధంగా మాకు ఈరోజు నిన్న సాయంత్రం నంది హిల్స్ బస్ స్టాప్ దగ్గర వీళ్ళ చెక్లో 10 గంటలకు వీళ్ళను క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 6,83,000 రూపాయలను రికవరీ చేయడం జరిగింది. ప్లస్ ఈ కేసులో ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇంకా ఒకరి గురించి కూడా నెక్స్ట్ ఫర్దర్ వాళ్ళని పట్టుకొని మిగతా అమౌంట్ కూడా రికవరీ చేయడానికి నేను చేస్తాను. సార్ అమౌంట్ ఎంత పోయింది, ఎంత రికవరీ చేస్తాను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు వరకు అయితే మనకు 6,83,000 రూపాయలు, 6,83,000 మిగతా ఒక అఫెండర్ ఉంటే ప్లస్ మన దగ్గర మిగతా వాటి దొరికేంత